ఈ మూవీ నార్మల్ మూవీగా చూస్తున్నప్పుడు మనకంతగా ఏమీ అనిపించకపోవచ్చు. అంటే స్టంట్స్ అవి బాగున్నాయి అనిపించవచ్చు కానీ, ఇది నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకొని తీశారు అంటే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుందన్నమాట. అందులోనూ ఆ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను ఎక్సైట్మెంట్గాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత బాగా తీశారని అయితే చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి హైలైట్ ఏదైనా ఉంది అంటే ఆ స్టంట్సే. అలాగే స్టోరీ లైన్ కూడా చాలా ఇంటెలిజెంట్గా తీసుకెళ్లారు. అంటే మనకి స్టోరీ బాగా ఎక్కడైతే ల్యాగ్ అనిపిస్తూ ఉంటుందో అలాంటి టైంలో పర్ఫెక్ట్ స్టంట్ని అయితే ప్లాన్ చేశారని అయితే చెప్పచ్చు. అలాగే మన రాజశేఖర్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు మూవీలో. యాజ్ ఎ ఫాదర్గా ఎమోషన్స్ని బాగా పండించారు. అందులోనూ ఆ శర్వానంద్ గారికి రాజశేఖర్ గారికి మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఫాదర్ ఎమోషనల్గా కనెక్టింగ్గా ఉంటాడు, కానీ ఒక గురువు అనేటప్పుడు మాత్రం కొంచెం కమాండింగ్గాను అలాగే టీచ్ చేసే విధానంలోనూ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ రెండు వేరియేషన్స్ని మన రాజశేఖర్ గారు అయితే చాలా బాగా చూపించారు. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ కానీ, అలాగే అన్వర్ క్యారెక్టర్లో ఒక యాక్టర్ నటించాడు, ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్లో నటించాడని అయితే చెప్పాలి. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. చూస్తున్నప్పుడు ఏంటి మరి ఎలా ఉంటారా, గెలవకపోయినా పర్లేదు వాడు కూడా గెలవకూడదు అనుకునే రేంజ్లో ఆలోచిస్తున్నాడు అనే టైప్లో మనకు కనెక్ట్ అయిపోతుంది అనమాట క్యారెక్టర్. ఇంత మరీ బ్యాడ్గా ఉంటారా అని చెప్పి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి అతనే శర్వానంద్ గారిని సపోర్ట్ చేయటము లేదా పైకి తీసుకురావాలని ట్రై చేయటము ఇదంతా కూడా ఇంకొక రకమైన ఫీల్ని అయితే తెప్పిస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ వన్ టైం వాచబుల్, కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఒక మంచి మూవీని చూసామన్న ఫీల్ అయితే ఇస్తుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇంతకీ మూవీ నేమ్ బైకర్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.